సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హన్మకొండ ఎన్జీఓస్ కాలనీ రోడ్లో గల ఆయన స్వగృహంలో రాకేష్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలనలో పోలీసుల పహారాలు, నిర్బంధాలు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అంటూ బీరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై ఈ ఆంక్షలు ఎందుకు అని అన్నారు. ముఖ్యమంత్రి సహా సగం కేబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కోసం ఎగేసుకుని రావటం సిగ్గుచేటు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరంగల్ జిల్లా అధికారిక పర్యటన సందర్భంగా ఈరోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం, అదే సమయంలో ఉదయం నుండి ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగుతున్నటువంటి వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మీది ప్రజాపాలన కదా, ఈ ప్రజాపాలనలో పోలీసుల పహారా ఎందుకు, ఈ నిర్బంధం ఎందుకు? ప్రభుత్వ పాలనలో, ప్రజాప్రభుత్వ పాలనలో ఈ ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, కార్యకర్తల మీద ఈ ఆంక్షలు ఎందుకు ఒకసారి స్పష్టం చేయాలి. మేము నేను అడ్డుకుంటామని చెప్పినామా? 6 నెలలు కూడా కాలే, 6 నెలలు కాకముందుకే ఈరోజు మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్ల ముందుకు వచ్చి ఉదయమే కార్యకర్తలను మీద వచ్చి జబర్దస్త్ చేసి మొత్తము మీరు అరెస్ట్ చేయడం ఏంది? అంటే మీ పాలన మీద మీకు నమ్మకం లేదు. మీ పాలన మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు ఇలాంటి పనులకు పాల్పడరు. ఇంత అభద్రతా భావం ఎందుకు ఒకసారి స్పష్టం చేయాలి. మేము అడిగినాము? మేము ప్రెస్ మీట్ పెట్టి మేము అడిగింది ఏంది? మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు. అది కూడా వరంగల్ జిల్లాను ఎంచుకోవడం చాలా సంతోషం, మేము స్వాగతిస్తున్నామని కూడా మేము చెప్పినాం. మేము ఎక్కడ అడ్డుకుంటామని చెప్పలేదే. మేము అడిగింది ఏంది? మీరు మొట్టమొదటిసారి వస్తున్నప్పుడే పోయిగా కార్పొరేట్ హాస్పిటల్ను ఓపెన్ చేయడం ఏంది? మీరు కోట్లాది మంది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రిగా మీరు ప్రజా వ్యవస్థల మీద మీకు ఎక్కువ బాధ్యత ఉంటుంది తప్ప ప్రైవేట్ కార్యక్రమాల మీద కాదు. కాబట్టి మీరు నిజంగా మీరు పర్యటించాలనుకుంటే, వరంగల్ పర్యటించాలనుకున్నప్పుడు మొట్టమొదట మీరు ఎంజిఎంని సందర్శించాలి. ఎంజిఎంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలి. లేదా గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సందర్శించి అక్కడ పనులను ఎట్లా వేగవంతం చేయాలో దాని గురించి ఆలోచించాలి. అంతేగాని మేము కార్పొరేట్ హాస్పిటల్ పోతా కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేంత వరకు ఒక సీఎం హోదాలో ఎట్లా పర్యటించాలని కూడా వాళ్ళకి తెలియదు పాపం. నేను మాట్లాడినాక వాళ్ళ షెడ్యూల్లో చేంజ్ చేసుకుని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వాళ్ళు ఇంక్లూడ్ చేసుకున్నారు. సంతోషం, దాన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మేము అడిగింది ఏంది? కాకతీయ కళాతోరణము ఓరుగల్లు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, అది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. కాబట్టి దాని మీద మీ వైఖరి ఏమన్నా మారిందా, లేకపోతే మీ వైఖరి అట్లనే ఉందా? మీరు తొలగిస్తారా? ఏందో స్పష్టం చేయాల్సిందా మేము అడిగినాము. కడుపు మీద కొట్టినా భరిస్తాం, కానీ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు. మా డిఎన్ఏలోనే ఆ తెగింపు, తిరుగుబాటు, త్యాగం ఉన్నది. కాబట్టి తప్పకుండా కొట్లాడతామని చెప్పేసి నేను మాట్లాడినా. దాంట్లో తప్పేంది? ఇప్పటికైనా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను, వాళ్ళ ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం అందరినీ కూడా నేను కోరుతున్నా, మీరైనా అడగండి రేవంత్ రెడ్డి గారిని. ఆయన వైఖరి స్పష్టం చేయకపోతే ఆయన ఇంటి ముందు పోయి టెంట్ వేసుకొని కూర్చొని మీరు ధర్నా చేయండి. లేకపోతే ప్రజలే మిమ్మల్ని ప్రశ్నించేటువంటి రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ విషయాల్లో మాత్రమే మేము అడిగినాము. అంతే తప్ప మేము ఎక్కడ అడ్డుకుంటామని చెప్పలే. అడ్డుకుంటామని చెప్పకపోయినా కూడా ఈ రకంగా మీరు నిర్బంధాలకు పాల్పడుతున్నారంటే తప్పకుండా ఇది ప్రజలు దీన్ని స్వాగతించరు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు తప్పకుండా దీన్ని తిప్పికొడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను.